అంటోంది సీఎం ఢిల్లీ నుంచి తిరిగి వచ్చేస్తున్నారు. మధ్యాహ్నం కల్లా ఆయన హైదరాబాద్కి చేరుకునేటువంటి ఆస్కారం ఉన్నట్టుగా మనకు ఒక సమాచారం ఉంటుంది. సో ఢిల్లీ ప్రాసెస్ కంప్లీట్ చేసుకుని హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో ఉండి అసలు యాక్చువల్ కౌంటింగ్ జరిగే సమయానికి ఫలితాలు వచ్చేటువంటి సమయానికి మధ్యాహ్నం కల్లా సీఎం ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచే మరొకసారి ఈ సిచ్యువేషన్ని మానిటర్ చేయబోతున్నారు. కౌంటింగ్ ప్రాసెస్ని ఆయన మానిటర్ చేయబోతున్నట్టుగా మనకి తెలుస్తోంది. ఫస్ట్ రౌండ్కి సంబంధించిన అప్డేట్స్ మనకి మరికొద్ది క్షణాల్లో రాబోతున్నాయి. పోస్టల్ బ్యాలెట్లో మాత్రం క్లియర్ కట్గా కాంగ్రెస్ పార్టీ కొంత అడ్వాంటేజ్ తీసుకునేటువంటి ప్రయత్నం సహజంగా ఊహించిన విధంగానే అధికార పార్టీ దట్టు దగ్గరుండి పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి ఎవరైతే సర్వీసెస్లో ఉంటారో వాళ్ళందరి చేత ఓట్లు వేయించేటువంటి ప్రయత్నం మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ స్థానికంగా ఉండేటువంటి నాయకత్వం కానీ కొంత చొరవ తీసుకుని పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి కొంత ఇనిషియేట్ చేసేటువంటి ప్రోగ్రాం కాబట్టి వాళ్ళు కొంత చొరవ తీసుకోవడంతో అధికార పార్టీగా కాంగ్రెస్ పార్టీ పోస్టల్ బ్యాలెట్లో కొంత అడ్వాంటేజ్ తీసుకున్నట్టు మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. అయితే ఈ వచ్చినటువంటి ఫలితాల ప్రభావం ఏ రకంగా ఉంటుందన్నదే ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ. ఈ విషయంలో మీరే చెప్పాలి ప్రకాష్ రెడ్డి గారు. ఇప్పుడు ఈ ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి సహజంగా అడ్వాంటేజ్ ఉంటుందన్నది మనం అనుకుంటున్నమాట. 116 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ కొంత అడ్వాంటేజ్ తీసుకుంటుంది. సో దీన్ని ఖచ్చితంగా సీఎం తన అకౌంట్లో వేసుకునేటువంటి ప్రయత్నం చేయడం, తద్వారా అటు రూరల్ ఏరియాలోనూ నాకు పట్టుంది, అర్బన్ ప్రాంతాల్లో కూడా నా పట్టుంది క్లియర్గా. ఏదైతే ప్రతిపక్ష పార్టీలు ప్రచారం చేస్తున్నాయో కొంత ప్రభుత్వ వ్యతిరేకత ప్రారంభం అయిపోయింది, అది లేదు అని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఇది ఒక మంచి వేదిక కాదంటారా? నేను మీకు హిస్టరీ కూడా ఉంటుంది. 2018లో ఏ పార్టీ లీడ్ వచ్చింది సార్ మొత్తం తెలంగాణలో? ఎవరికి ఎక్కువ సీట్లు వచ్చినాయి? ఎవరికి కాదు, అసలు సీట్లను ఎవరికి వచ్చినాయి లెక్క తీయండి. ఆబ్వియస్లీ అప్పుడు అధికారులు 95% కాంగ్రెస్కు నాకు తెలిసి 5 సీట్లు, బీజేపీకి 3, 4, 5 మున్సిపాలిటీలు మొత్తం కలిపి 113 మనకు వచ్చినాయి. అవి రిజల్ట్స్ అవి కూడా ఎప్పుడు అసెంబ్లీకి పార్లమెంటు అయిపోయిన తర్వాత, నేను ఇప్పుడు 88 సీట్లు కాంగ్రెస్ బీఆర్ఎస్ గెలిచిన తర్వాత, పార్లమెంట్లో మేము 4 సీట్లు గెలిచిన తర్వాత జరిగినటువంటి ఈ పరిస్థితిని చూసి మనం అర్థం చేసుకోవాల్సిందంటే ఎప్పుడు కూడా 90% దాటకపోతే కాంగ్రెస్ పార్టీకి సంకేతం, అంటే ఏ రూలింగ్ పార్టీకి సంకేతం ఏది, ఇట్స్ నెగిటివ్ సంకేతం సార్. 90% ఇప్పుడు మేము అస్సాంలో మా పార్టీ 2 సంవత్సరాలు, అంతకుముందు మేము చాలా తక్కువ ఉన్నాం, కానీ అస్సాంలో స్వీప్ ఎవరు చేశారు? మహారాష్ట్రలో ఇప్పుడు ఒకప్పుడు ఇంత మహాయుతి, ఇంత పార్లమెంట్ మెంబర్ ఉన్నా కదా, బీజేపీ కంటే ఎక్కువ శివసేన అంటే ఉద్ధవ్ ఠాక్రే అండ్ కాంగ్రెస్ ఎన్సీపీకి మెజారిటీ ఉంది కదా. మాకు 18 సీట్లు వచ్చాయి, వాళ్ళకి 31 సీట్లు వచ్చాయి సార్ మహారాష్ట్ర పార్లమెంట్ ఎన్నికల్లో. ఇప్పుడు మా లెక్కన మేము 8 గెలిచినట్టు ఇక్కడ తెలంగాణ 31 సీట్లు గెలిచారు, లీడ్ వాళ్ళదే. కానీ ఆ మహారాష్ట్ర ఎన్నికలు ఏమైనా మొన్న ఒక్కటే సీటు కాంగ్రెస్ పార్టీకి వచ్చింది అవుట్ ఆఫ్ 26, ఒక్కటే వచ్చింది. మిగతా అయితే 3 హంగున్నాయి, 21 సీట్లు బీజేపీ. నేను చెప్పే సంకేతం ప్రజలకు అర్థమైందన్న, వెరీ క్లియర్. మీరు 90% దాటకపోతే సంకేతాలు కొద్దిగా గెలుస్తామంటే కుదరదు. మీకు నెగటివ్ స్టార్ట్ అయితే నేను చెప్పగలిగితే ఏంటంటే ఇప్పుడున్న ఈ ఛాలెంజెస్ లో నేనేమంటే ముఖ్యమంత్రి గారు అంతా తానై చేయడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటంటే కొన్ని ప్రాంతాల్లో మేము స్ట్రీమ్ లైన్ కాలే, ఇప్పుడు కన్సాలిడేషన్ జరుగుతుంది రూరల్ లెవెల్లో. ఆల్మోస్ట్ గెలిస్తే కుదరదు, చాలా పెద్దగా గెలవాలి, గెలిస్తేనే ఓకే. నేను అనుకున్నది, నేను చెప్పాలనేది ఏంటంటే డెఫినెట్గా మీ ఇద్దరిని కొన్ని ప్లేస్లలో ఎదుర్కోవడానికి మేము ఒక స్ట్రాటజిక్గా వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇంకా ఈ పెర్ఫార్మెన్స్ కంటే కూడా పూర్గా ఉండే స్థితి కూడా ఉండే బిఫోర్ ది ఎలక్షన్స్. దాన్ని ఏ విధంగా ఆయన అధిగమించడానికి ప్రయత్నం చేసిండో ముఖ్యమంత్రి గారికి తెలుసు. ఎందుకంటే పర్టికులర్గా నార్త్లో ఇంతలా మార్పుకు కారణం ఎందుకు వస్తుందంటే వీళ్ళు స్లోగా బలహీనమవుతుంటే వాళ్ళు బలపడతా ఉన్నారు. అది మాకు కొంచెం ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితిని ఆయన జడ్జి చేసుకున్న పరిస్థితుల్లో ఏ విధంగా ఆపరేట్ చేసినది ఒకటి. మీకు లీడర్షిప్ లేదు అనేది కూడా ఒక స్ట్రాటజిక్ పాయింటే నా దృష్టిలో. ఎందుకంటే బీజేపీలో కూడా మల్టీ లెవెల్ లీడర్షిప్ అయింది, ఒకరిని నమ్మడానికి అవకాశం లేని స్థితి వచ్చేసింది. బీఆర్ఎస్లో కేసీఆర్ గారు ఆఫ్ లైన్ వెళ్ళిపోయేసరికి కేటీఆర్ వర్సెస్ హరీష్ రావులో కేటీఆర్ కూడా కొంత ఎందుకో తప్పటడుగులు చేస్తున్నట్టు కొంత ఏదో నాకు అనిపిస్తున్నది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో తను అసహనానికి ఫీల్ అవుతున్న పరిస్థితి. ఎవరి వైపు చూడాలంటే నీకు స్ట్రాంగ్గా డెవలప్ అయిన రేవంత్ రెడ్డి గారి వైపే చూస్తున్నారు. దానికి తోడు మీరు సన్న బియ్యం ఇచ్చినప్పుడు మర్చిపోతారా, లేకపోతే ఇండ్లు ఇచ్చినప్పుడు మర్చిపోతారా, రేషన్ కార్డులు ఇచ్చినప్పుడు మర్చిపోతారా, అది అన్నిటికీ యూనిక్గా వచ్చేది కదా, రూరల్కి అర్బన్కి కలిసి వచ్చేది కదా. ఎప్పుడు కామ్గా ఉంటుండే ఆయన నిరంతరం, నాకు తెలిసి ఎవ్రీ డే ఈజ్ ఇన్ ద వర్క్ ఓన్లీ. కాబట్టి వాళ్ళు గమనిస్తున్నారు ప్రజలు కూడా, అరే కేసీఆర్ గారు ఇట్లా లేకుండే, లేకపోతే కాంగ్రెస్ వచ్చినాక తను ఎంత ఇప్పుడు ఆర్థిక లేమితో సతమవుతున్న పరిస్థితుల్లో కూడా కొంతమందితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కూడా మనం ముందుకు పోవాల్సి వస్తున్నది.
ఇప్పుడు ఒకవేళ గతంలో కేసీఆర్ గారికి ఉన్నంత రిసోర్సెస్ కానీ సీఎం గారే బహిరంగ వేదికల మీద నా దగ్గర పైసలు లేవు, నన్ను ఏం చేసినా పైసలు రాలే పరిస్థితి లేదు, ఢిల్లీకి వెళ్తే దొంగలు చూసినట్టు చూస్తున్నారు, పైసలు ఇచ్చే పరిస్థితి కనిపించట్లేదు, ఇట్లాంటి ఒక బేల మాటలు మాట్లాడడం అనేది వాస్తవాలు చెప్పే ప్రయత్నమా లేక బేలతనాన్ని బయట పెట్టుకోవడం ఏమనుకోవాలి? అది స్ట్రాటజీగానే చెప్పడం. ఎందుకంటే ట్రూను చెప్పడం, అది కరెక్ట్, ట్రూను చెప్పడం నష్టమేంది, దాన్ని వాస్తవాన్ని చెప్పడం వల్ల స్ట్రాటజీగా చెప్పడం correct. స్ట్రాటజీగా మరి చెప్పాల్సిన అవసరం. ఇప్పుడు వాస్తవం నేను అవునా కాకపోయినా strategy నువ్వు 24 crores పర్ మంత్ రిక్వైర్మెంట్ ఉంటే మన రెవెన్యూ రిసీట్స్ 18,000 crores. రెస్ట్ ఆఫ్ ది 6,000 crores నువ్వు ఒక నెల మంచిర్యాలకు సంబంధించిన ఒక